ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పు ఫ్రెండ్స్ అప్పుని కళ్యాణ్ని గదిలో ఉంచి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సెకండ్ షో సినిమాకి వెళ్ళి తిరిగి గదికి వస్తే వాళ్ళు ఇబ్బంది పడతారని బయట చలిలో మంచులో నిద్రపోయి పొద్దున్నే గది తలుపులు తడతారు. ఇదంతా రాత్రే చూసేసిన అప్పు కళ్యాణ్ గది ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇక వాళ్ళు రాగానే అప్పు తన ఫ్రెండ్స్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్తుంటే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అదేంటి అప్పు, నీకేమైనా ఇక్కడ ఇబ్బంది కలిగిందా, మేము నిన్ను సరిగా చూసుకోలేదా అని కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటారు. అలాంటిదేమీ లేదు, కళ్యాణ్ ఫ్రెండ్ నిన్న ఊర్లో లేకపోవడంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. తను ఈరోజు ఊరు నుంచి వస్తున్నాడు. గెస్ట్ హౌస్ మాకు అప్పగించి తాళాలు ఇవ్వడానికి వస్తున్నాడు. కళ్యాణ్ చిన్నప్పటి నుంచి పెద్దింట్లో పెరిగినవాడు కదా, ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడు అని తను చెప్పడంతో ఇక అప్పు ఫ్రెండ్స్ అయితే చాలా సంతోషం. అప్పు గెస్ట్ హౌస్ అయితే అన్ని వసతులు ఉంటాయి, కళ్యాణ్ ఏ ఇబ్బంది పడడు, మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు అని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు మాకు షెల్టర్ ఇచ్చారు, అప్పుని ఇబ్బంది పడకుండా చూసుకున్నారు అని తను అనడంతో ఇక వాళ్ళు కూడా ఇది కూడా ఒక హెల్పేనా, మీరిద్దరూ మాకు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు అని వాళ్ళు చెప్పడంతో ఇక అప్పు కళ్యాణ్ వాళ్ళకి చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే కావ్య ఇంట్లో వాళ్ళందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది. దానిలక్ష్మి గది నుంచి బయటికి రాకపోవడంతో రాజు వాళ్ళ నానమ్మ దానిలక్ష్మి రాలేదేంటని కావ్యని అడుగుతూ ఉంటుంది. ఇక అదే సందర్భం కోసం కాచుకున్న రుద్రాన్ని ఎలా వస్తుందమ్మా, అయిన వాళ్లే కన్న కొడుకుని దూరం చేసి మోసం చేస్తే ఎలా వస్తుంది అని తనతో అంటూ ఉంటుంది. అయిన వాళ్ళేంటి మోసం చేయడం ఏంటి అని రాజు వాళ్ళ నానమ్మ తనని అడుగుతూ ఉంటే ఇంకెవరమ్మా, కావ్య రాజే కదా మోసం చేసి అప్పునిచ్చి కళ్యాణ్కి పెళ్లి చేశారు, ఎంత బాధపడుతుంటే దానిలక్ష్మి గది నుంచి బయటికి రాదు అని తను చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన దానిలక్ష్మిని చూసిన కావ్య తనకి కాఫీ ఇవ్వబోతే అవసరం లేదు, అది కాఫీ కాదు విషం అని చెప్తూ ఉంటుంది. ఇక కావ్య కూడా కోపంగా ఇది కాదత్తయ్య విషము, నీ పక్కనే కూర్చుని ఉందే అదే విషము, అందరినీ మనసుల్ని విరిచేయడానికి నీ పక్కనే కూర్చుని ఉందని తనతో చెప్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ప్రకాశం కావ్యని అడిగి కాఫీ తీసుకొని తాగబోతూ ఏదో గుర్తొచ్చినట్టుగా పైకి చూసి కళ్యాణ్ నరుస్తూ ఉంటాడు. కళ్యాణ్ కిందకి రా, అందరూ వచ్చేశారు, నువ్వు ఒక్కడవే రాలేదు, నీతో కలిసి కాఫీ తాగాలనుంది, కిందకి రా అని అరుస్తూ ఉంటాడు. ఇక తన మతి మరుపుకి అందరూ బాధపడుతూ ప్రకాశం వంక చూస్తూ ఉంటారు. ఇక కావ్యని చూసి కావ్య కళ్యాణ్ పిలువమ్మా, తనని చూసి చాలా రోజులైనట్టుగా అనిపిస్తుంది, తనతో కలిసి కాఫీ తాగాలనుంది అని చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి మీ మతి మరుపు వల్ల అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయారు, నేను ఒక్కదాన్ని రాత్రంతా బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నాను, మీరు సరే మతిమరుపు మర్చిపోయారు, ఇంట్లో వాళ్ళు కూడా కళ్యాణ్ని మర్చిపోయారా, వీళ్ళకి కూడా ఏమైనా మతిమరుపు వచ్చిందా, ఇంట్లో నుంచి ఒకడు బయటికి వెళ్ళిపోతే అసలు పట్టించుకుంటున్నారా, కట్టుబట్టలతో చేతిలో చిల్లి గవ లేకుండా బయటికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రాజు బాధపడక పిన్ని, నీ ఒక్కదానికే కాదు మాకందరికి కూడా చాలా బాధగా ఉంది అని తను చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి కోపంగా అంత బాధపడేవాడు అయితే అప్పు మెడలో తాళి కట్టమని కళ్యాణ్కి ఎందుకు చెప్పావు, ఈ పెళ్లి జరిగేలాగా ఎందుకు చేశావు అని తనని కోపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే రాజు మీద నిందలేస్తే ఊరుకునేదే లేదు దానిలక్ష్మి, కళ్యాణ్ అప్పుని ప్రేమించాడు కాబట్టే తన మెడలో తాళి కట్టాడు అని తను చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే రాజుని మాత్రమే అంటున్నావేంటి దానిలక్ష్మి, వెనకుండి నడిపించిన కావ్యనే మాట్లాడవేమి అని తనని అంటూ ఉంటుంది. ఇక కావ్య కోపంగా నేను చెయ్యని తప్పుకు నిందలేస్తే ఊరుకునే రోజులు పోయినాయి, ఆవిడేమో నేను ఇచ్చిన కాఫీలో విషముందంటుంది, నువ్వేమో అన్నీ నేను వెనకుండి నడిపించాను అంటున్నావు, మీరిలా మాట్లాడతారనే కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగకూడదని నేను మీతో గొడవ పడ్డాను, దీని సమాధానం మీరు చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా అని రాజుని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు కూడా కోపంగా రుద్రాణితో పెళ్లిలో మీరందరూ అక్కడే ఉన్నారు కదా, అక్కడ ఏం జరిగిందో మీరందరూ చూశారు కదా, కళ్యాణ్కి తాళి కట్టమని చెప్పింది నేను, ఏదైనా అంటే నన్ను అనండి, అంతేకాని కావ్యానంటే ఊరుకునేది లేదని తనని అరుస్తూ ఉంటాడు. ఇక ప్రకాశం ఏడుస్తూ రాజుతో ఎలాగైనా కళ్యాణ్ని ఇంటికి తీసుకురా రాజ్, వాడిని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, అసలు వాడికి కష్టం అంటే ఏంటో కూడా తెలీదు, బయటికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో అని తను బాధపడుతూ చెప్తుంటే ఇక రాజు కూడా బాధపడకు బాబాయ్, రాత్రే కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడాను, తను వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉన్నాడంట, బాగానే ఉన్నాడంట, నేను వెళ్ళి కళ్యాణ్కి అప్పుకి నచ్చజెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తానని చెప్తుంటే
ఇక దానిలక్ష్మి అయితే కోపంగా, ఇద్దరెవరు, నాకున్నది కొడుకు మాత్రమే, ఇంటికి వస్తే నా కొడుకు మాత్రమే ఇంటికి రావాలి, ఎవరెలా పోతే నాకెందుకు అని తను చెప్తూ ఉంటే ఇక అపర్ణ వాళ్ళ అత్తయ్య అయితే, అలా మాట్లాడుతున్నావేంటి దానిలక్ష్మి, కళ్యాణ్కి పెళ్ళయింది, తనకి భార్య కూడా ఉంది, భార్యను వదిలేసి కళ్యాణ్ ఒక్కడిని ఇంటికి రమ్మని చెప్తున్నావు అంటే భార్యాభర్తల్ని విడదీయాలనా, అదెంత పాపం అని వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. ఇక దానిలక్ష్మి, పాపం పుణ్యం గురించి నాకు తెలియదు అత్తయ్య, నాకు ఇష్టం లేని అమ్మాయిని కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు, డబ్బు కోసమే వాళ్ళు కళ్యాణ్ని తమ వైపుకి తిప్పుకున్నారు, కావాలంటే ఎంతో కొంత డబ్బు కావాలంటే వాళ్ళ ముఖాన్ని కొట్టి కళ్యాణ్ని మాత్రమే ఇంటికి తీసుకురండి అని తను చెప్తూ ఉంటే ఇక ప్రకాశం కోపంగా, నీకెంత డబ్బు కావాలి, నిన్నిప్పుడే వదిలేస్తాను, భరణం కింద నీకెంత కావాలో చెప్పు, నీ ముఖాన్ని కొడతాను, తను ప్రేమించిన అమ్మాయిని ఇక్కడికి తీసుకురాకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే నీకు భయపడే కదా వెళ్ళిపోయాడు, నువ్వు రుద్రాన్ని అప్పుని ఎక్కడ కాల్చుకు తింటారానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు అప్పును వదిలేసి ఒక్కడే ఇంటికి రమ్మంటే వస్తాడనుకున్నావా, జన్మలో రాడు, ఈ జన్మలో మన మొహాలను కూడా చూడడు, ఈ ఇంటికి అసలు రాడు అని ప్రకాశం చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి అయితే, ఇన్ని అనర్థాలకి కారణం ఆ అప్పునే కదండి, వాడి కాపురం ముక్కలవ్వడానికి కూడా అప్పునే కారణం, అలాంటి నష్టజాతకురాల్ని నేను కోడలుగా ఎలా ఒప్పుకుంటాను, నా ఇంట్లోకి ఎలా రాణిస్తాను అని తను అంటూ ఉంటుంది. అపర్ణ, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు దానిలక్ష్మి, అప్పు ఒకప్పుడు కళ్యాణ్ని ప్రేమించింది వాస్తవమే, కానీ కళ్యాణ్కి పెళ్ళి అయిపోవడంతో అప్పు కళ్యాణ్కి దూరంగానే ఉండి వేరే పెళ్ళి కూడా సిద్ధపడింది, ఆ పెళ్లి జరగకుండా ఆపింది నీ ముద్దల కోడలు అనామిక, ఆ పెళ్లి కొడుకు వెళ్ళిపోయేలాగా చేసింది నువ్వు రుద్రాన్ని మాట్లాడిన మాటల వల్ల, ఇందులో అప్పు చేసిన తప్పే ఉంది, వాళ్ళు డబ్బు కోసం ఈ పెళ్లి చేసుకున్నారన్నది వాస్తవమే లేదు, ఈ రోజుటికి కనకం కుటుంబానికి మన కుటుంబం నుంచి ఒక్క పైసా కూడా వెళ్ళలేదు అని తను చెప్తూ ఉంటే ఇక రుద్రాన్ని, నువ్వు చెప్పింది నిజమే వదినా, కానీ ఇష్టం లేని కోడల్ని దానిలక్ష్మి ఎలా ఇంటికి రాణిస్తుంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక కోపంగా స్వప్న, అంటే ఏంటి నీ ఉద్దేశము, కళ్యాణ్ని మాత్రమే ఇంటికి రానిచ్చి అప్పుని వద్దనే, నీలాగే అందరూ ఇలాగే ఉండాలంటావా, నా చెల్లెలికి అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు, వస్తే ఇంటికి ఇద్దరు కలిసి రావాలి, లేకపోతే ఎక్కడైనా ఇద్దరు కలిసే ఉండాలి, అంతేకాని విడగొడితే మాత్రం ఊరుకునేది లేదని తను గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే, ఇది చాలా అన్యాయం పిన్ని, కళ్యాణ్ తను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని కళ్యాణ్ని ఒక్కడనే ఇంటికి రమ్మంటే రాడు, మీ అందరికీ భయపడే అప్పుని తీసుకొని తను ఒంటరిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని తను చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి అయితే, అదంతా నాకు తెలీదు, ఇంటికి వస్తే నా కొడుకు మాత్రమే రావాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే కావ్యతో ఎలాగైనా ఫోన్ చేసి కళ్యాణ్ని అప్పుని ఇంటికి రమ్మని నువ్వు చెప్పు అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య, నేను ఆ పని చేయను అని చెప్తుంది. ఇక రాజు, నేనే నిర్ణయం తీసుకుంటాను, వాళ్ళిద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తానని తను చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు దానిలక్ష్మి అందరితో చెప్తూ ఉంటుంది, నా కొడుకుని దూరం చేసుకుని నేను ప్రశాంతంగా ఉండలేను, కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నాను, నేను వెళ్ళి పిలిస్తే వాడు రాడు, రాజు నువ్వు వెళ్ళి కళ్యాణ్కి అప్పుకి నచ్చజెప్పి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురా అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా చాలా సంతోషంగా కావ్యతో, మా పిన్ని ఎప్పటికీ వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకోదు అని అన్నావు కదా, ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొస్తాం అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే నేను రాను అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక దానిలక్ష్మిలో వచ్చిన మార్పుకి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకురమ్మని దానిలక్ష్మిని రాజు ఒప్పించి నచ్చజెప్పాడా, లేక రుద్రాన్ని అప్పుని ఇంటికి తీసుకొచ్చి తనకు తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేయమని తనకి ఈ ప్లాన్ని చెప్పిందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.